హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మా వారైతే చిన్న పని మీద ఊరికెళ్లారనమాట. ఒకదాని కోసం వంట చేసుకోవడం ఇంట్రెస్ట్ లేక ఏం చేసుకోవాలి సింపుల్ గానే ఆలోచిస్తుంటే ఎందుకో కిచడి బాత్ తినాలనిపించింది. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అన్నమాట. సింపుల్ గా చాలా డెలీషియస్ గా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసి తర్వాత టమాటాలు వేసి మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయిన తర్వాత అందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్ అన్నమాట. నాకైతే పిల్లలు తింటారని చెప్పి నేనైతే కొన్ని వెజిటేబుల్స్ ని యాడ్ చేశాను. అవి కొంచెం సేపు ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, పప్పునైతే వేసేసి కలిపేసి వాటర్ వేసుకోవాలి. నాకైతే మెత్తగా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువనే వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసి కొత్తిమీర వేసి కుక్కర్ మూత వేసేసి 3 విజిల్స్ రానివ్వాలి హై ఫ్లేమ్ మీద. ఆ తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే అసలు టేస్ట్ అద్దరిపోతుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ ఉన్నందుకు పిల్లల హెల్త్ కి కూడా చాలా మంచిగా ఉంటుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.